హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మెత్తళ్ళు టమాటా యూజ్ చేస్తున్నాను. వాటికి కావాల్సినవి చూడండి. మెత్తళ్ళు ముందుగా కడిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొద్దిగా చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తాను. ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఎంత నూనె కావాలో, చేపల కంటే కొంచెం ఎక్కువే నూనె కావాలి. అందుకని దీంతో 3 గంటలు తీసుకుంటున్నాను. సరిపోయింది. నూనె వేడెక్కిన తర్వాత ఈ చేపలు ఇలా వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నూనెలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకుని కాసేపు ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత మనకి రుచి సరిపడినంత కారం. చేపల కూరలో, ఏదైనా నీసు కూరల్లో కారం ఎక్కువ పట్టిద్ది. కారం నూనె పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటున్నాను. చింతపండు పులుసు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా చేపలు వేస్తాను. కొంచెం సేపు సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం నూనెలో వేయించి పెట్టుకున్న మెత్తళ్ళు ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు, అంటే ఈ చింతపండు పులుసు అంతా ఈ మెత్తళ్ళకు కూడా పట్టిద్ది. అప్పుడు చాలా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, వేడివేడిగా టొమాటో మెత్తళ్ళ కూర రెడీ. ఫ్రెండ్స్, వేడివేడి మెత్తళ్ళు టమాటా కర్రీ రెడీ.